నైస్ నైస్. బాగా సో ఇప్పుడు మరి చాలా కాలం అవుతుంది, ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో లేరు అఫ్ కోర్స్, అయినా కానీ పరిచయాలు అయితే ఉంటాయి. ఇప్పటికే ఎప్పుడైనా కలవడాలు, మాట్లాడాలు, వాళ్ళ ఇళ్ళల్లో ఏదైనా జరిగినప్పుడు వెళ్ళడాలు? అసలు అంత ఇది లేదమ్మా. సత్యనారాయణ గారిని చూద్దాం చూద్దాం, ఆరోగ్యం బాగాలేదు, చూద్దాం చూద్దాం అనుకుంటూనే ఉన్నాను, పోయారు. అయ్యో. ఎందుకు కోట శ్రీనివాసరావు గారిని, ఆయనతో కూడా నేను చాలా సినిమాలు చేశాను. ఆయనతో కూడా చూద్దాం చూద్దాం అనుకున్నాను, పోయారు. అదే అంటున్నా బాబు, ఇదే మొన్న పిల్లలతో కూడా అన్నా, హరితాతలతో, ఏంటి చూద్దాం చూద్దాం అనుకున్నాను బాబోయ్. ఎక్కడ ఫంక్షన్లో కల్పించేవారు మన కోటి రామకృష్ణ గారు. కోటి రామకృష్ణ గారి సినిమా కూడా చేశాను నేను. కోటి రామకృష్ణ గారు, మా కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కనపడి, అయ్యో విజయదుర్గా రా కూర్చో కూర్చొని అట్లా కూర్చోబెట్టుకునే వాళ్ళు పక్కనే. అంత ఇదిగా ఉండేవాళ్ళు. సినిమాలు చేసినప్పుడు అమ్మో నిజంగా అది ఒక కుటుంబంలో ఉండేది. చంద్రమోహన్ గారు అయితే చెన్నైలో కదా, ఆయన చూడలేకపోయినా ఆయన కూడా చాలా ఇష్టం. నేను జూలకటక అంతా ఆయన తల్లినే నేను. ఓకే. చంద్రమోహన్ గారి తల్లి. చంద్రమోహన్కి అమ్మాయి పేరు తులసి, తులసికి మదర్. ఆయన భార్య ఎవరు, రమణమూర్తి గారు. రమణమూర్తి గారు తెలుసా, సోమయాజుల బ్రదర్, ఆయన వైఫ్. ఓకే. ఆ క్యారెక్టర్. అంటే సినిమాల్లో లైక్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి మీరు సినిమాల్లోకి వెళ్ళారు, అండ్ పిల్లల్ని తీసుకువెళ్ళడానికి ఎప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండగానే పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారంటే బాగుంటారా, ఏదో ఫోటోలు, మామూలు ఫోటోలు ఉంటాయి కదా, అది చూస్తే ఫోటో ఇది పెట్టుకో ఒకసారి, ఫోటో ఇది పెట్టుకుంటే మీకు ఫోటోషూట్ పెట్టుకుంటే అక్కడ ఒక బ్రదర్స్ ఉండేవారమ్మా, వాళ్ళు బాగా ఫోటోలు తీస్తారు. చెన్నైలోనే, అన్ని చెన్నైలోనే. ఒకసారి ఫోటోస్ తీయించాం. సెబాస్టియన్ బ్రదర్స్ వాళ్ళు బాగా ఫేమ్ అక్కడ. అసలు వాళ్ళతో ఫోటోలు తీయించాం, హరితే తీయించాం ముందు. ఇది ఇంకా 10th రాలేదు కదా, అసలు మెట్రికులేషన్ ఏదో అవుతుంది, 7వ 8వ 8th నుంచే మెట్రికులేషన్ రాయించేసాం. అది రేలంగ్ గారి మనవడు, మళ్ళీ బాబాయ్ ప్రొడ్యూసర్స్ జయకృష్ణ గారని, వాళ్ళ పిల్లలు, మేకప్ మ్యాన్ ఉండేవారు శోభన్ బాబు గారికి, ఎవరికి వేస్తూ ఉండేవారు మాధవరావు గారని, వాళ్ళ అమ్మాయి, చాలా మంది ఉండేవారు ఇండస్ట్రీ. గీతాంజలి గారి అబ్బాయి, శ్రీనాథ్ గీతాంజలి గారి అబ్బాయి, రామకృష్ణ గీతాంజలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వీళ్ళందరూ మెట్రికులేషన్ బ్యాచ్ ఒక స్కూల్లో. వీళ్ళందరూ కలిసి భీమవరం వెళ్ళారు మెట్రికులేషన్ ఎగ్జామ్ రాయటానికి. అది ఎవరింటికి, రేలింగ్ గారింటికి. రేలింగ్ గారి మనవడు కూడా క్లాస్మేట్ వీడికి, వీళ్ళకి. అప్పుడు ఏంటో ఇండస్ట్రీ అంతా అట్లా కలిసిపోయింది. పద్మజ అని పెద్ద ప్రొడ్యూసర్ ఒక ఆయన, అంటే రామలింగేశ్వరరావు గారు ఏదో ఉంది, దేవాలయం ఏదో శోభన్ బాబుతో దేవాలయం అని ఒక సినిమా తీశారు, విజయశాంతి శోభన్ బాబు గారితో. వాళ్ళమ్మాయి పద్మజ. ఇప్పుడు చూస్తే అందరూ సినిమా వాళ్ళ పిల్లలే ఉన్నారు. ఇక అక్కడికి వెళ్ళి మెట్రికులేషన్ రాసి వచ్చింది. 9th 10th చదవాల, 8th నుంచే మెట్రికులేషన్. ఓకే. సో ఎలా అంటే ఫోటోలు తీసిన తర్వాత ఇలా తీసుకెళ్ళి చూపించడం. ఇంకొక అదృష్టం ఏంటంటే, మేము కేకే నగర్ నుంచి షిఫ్ట్ అయ్యి ఇటు వచ్చాం టీ నగర్ రేపుకి. టీ నగర్ కామదార్ నగర్ అని అక్కడికి వచ్చాం. కామదార్ మా ఇంటి ఎదురుగుండానే చిరంజీవి గారి అరవింద్ వాళ్ళ ఆఫీసు. అసలు మా ఇంటి ఎదురుగుండానే వెళ్ళది. మన తెలుగు వాళ్ళు గుడివాడంట, అటు ఇటు ఆడవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు, అటు ఇటు వెళ్తూ ఉండదంటే ఎక్కడ ఎవరమ్మా మీది, అరవింద్ గారు అల్లు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కనిపించదాను కదా, రోడ్డు ఉంటే కనిపిస్తే ఎవరుంటే ఇలా మా అమ్మాయిని ఉందండి ఫోటోలు తీయించండి తీసుకురమ్మన్నారు. ఎదురుగుండా ఆఫీస్కి ఆల్బమ్ తీసుకురమ్మన్నారు. సూపర్. తీసుకురమ్మంటే తీసుకెళ్ళిన తర్వాత సరే బాగుంది. ఇక మనకి ఏమి మాట్లాడలే. అప్పుడు ఎలా ఉండే అంటే, మన వాళ్ళ పిల్ల ఊరు నుంచి మన గుడివాడ నుంచి వచ్చారులే, అయినా బాగానే ఉంది కదా అన్నట్టు. కొత్త కదా, కొత్త. ఇప్పుడు ఫేమ్ అప్పుడు రాజ్ కుమార్ హీరో. రాజ్ కుమార్ కొత్తగా వచ్చాడు కదా, తెలుసు. రాజ్ కుమార్ గారు జూనియర్ చిరంజీవి. ఆ అబ్బాయి హీరో. అందులో హీరోయిన్ ఈవిడ గొల్లపూడి మారుతిరావు గారు, అన్నపూర్ణ గారు. ఇలా కాంబినేషన్ బాగుంటుంది. చాలా మంచి మూవీ అది. డబ్బు భలే జబ్బు. డబ్బు భలే జబ్బు బాగుంటది సినిమా, అరవింద్ గారి సినిమా. అప్పుడు కాస్టింగ్ ఉంటారు, అందరూ బాగా పరిచయాలు అయిపోయారు మాకు. చిరంజీవి గారు ఏంటి అసలు అక్కడి నుంచి అందరూ బాగా పరిచయాలు అక్కడ. అయితే ఇక్కడ హరిత గారు యాక్చువల్ గా రావడం ఇండస్ట్రీకి, ఆవిడ కంటిన్యూస్ గా మూవీస్ చేయడం, మూవీస్ లో వచ్చిన పాపులారిటీ, సిస్టర్ క్యారెక్టర్స్ అవి బాగా చేసేవాళ్ళు. సిస్టరే వచ్చినాయి ఇక్కడ. తమిళ్లో చేసింది ముందు నాతో పాటు. నేను ఫస్ట్ యాక్ట్ చేశా, ఇక్కడే యాక్ట్ చేశాను, తమిళ్లో కూడా నేనే యాక్ట్ చేశా ఫస్ట్. ఎస్పి ముత్తురామన్ గారి పిక్చర్ చేశా ఫస్ట్. అసలు తెలుగు కూడా రాకముందు నేను ఎస్పి ముత్తురామన్ గారి సినిమా చేశా. స్టూడియోలకి ఇలా డైరెక్టర్స్ ఉంటారు పలానా చోట అంటే ఇలా తిరిగేదాన్ని. పొద్దున్నే ఒక 7 గంటలకంతా బస్సు ఎక్కేసి వెళ్ళిపోయేదాన్ని.
ఆఫీసులు ఒక ఆఫీస్ ఎక్కడో ఉంటుంది అనుకో, ఆ స్టాపింగ్ తెలియకపోతే ముందే దిగేస్తాన్ని. స్టాపులు తెలియదు కదా, అవును, చదువుకుంటుండేదాన్ని బుక్. ఏం చేస్తానంటే అక్కడ ఇంగ్లీష్లో కూడా ఉండేదే, షాపులు కొట్ల పేర్లు అన్నీ ఉంటాయి కదా. అదేంటో నా మైండ్ ఇంగ్లీష్ అక్షరాల మీదకి వెళ్ళేది కాదు, తమిళే చదువుతా ఉండేదాన్ని. తమిళే చదివేదాన్ని, ఇంగ్లీష్ పక్కే వెళ్ళేది కదా. తమిళే అట్ట చదివి నేను తమిళ పుస్తకాలు చదువుతా. ఇప్పుడు తమిళ్ పర్ఫెక్టా? పర్ఫెక్ట్. నేను రాయలేను కానీ చదివేస్తా. ఎన్ని రోజుల్లో తమిళ్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు? ఒక సంవత్సరానికే. నేను పనివాళ్ళ అమ్మాయి కూడా తమిళ అమ్మాయి కదా, పనివాళ్ళు చచ్చినట్టు తమిళ మాట్లాడాలి కదా. అంతే కదా అక్కడ. ఓకే, మొత్తానికి తమిళ్ మాత్రం ఏదో విధంగా వచ్చేసింది. కాకపోతే నాకు హరితకి విజయ్కి కూడా కొంచెం వచ్చు చదవటం. రబళీకి చదవటం రాదు, మాట్లాడటం మా అందరికంటే ఎక్కువ అచ్చం తమిళ అమ్మాయిలాగా మాట్లాడుద్ది. ఓకే ఓకే, కాకపోతే చదవడం తనకు రాదు. ఓకే. అండ్ తర్వాత సినిమాలు ఒక టైంలో చేస్తున్న ఆ టైంలో సడన్ గా సీరియల్స్ లోకి ఎందుకు హరితక్క సడన్ గా సీరియల్స్ ఎంట్రీ ఇచ్చి? ఇదే సినిమా చేసింది కదా, డబ్బు బలే జబ్బు, బాగానే ఆడింది కదా. అక్కడి నుంచి మోహన్ బాబు గారి సినిమా వచ్చింది, దొంగ పోలీస్. ఓకే. వాళ్ళ చెల్లెలుగా కోదండ రామిరెడ్డి గారు పెద్ద డైరెక్టర్. కోదండ రామిరెడ్డి గారు, మోహన్ బాబు, చెల్లెళ్ళు అయితే ఉందిలే అన్నట్టు. ఎప్పుడు అవకాశం వచ్చింది వదులుకోకూడదు అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను. ఇండస్ట్రీలో ఇంకోటి కూడా ఉంది కదా, అదే పిలుస్తారని. అది 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 కవర్ అది అట్లా వచ్చినాకే మేము పక్క దారి చూస్తున్నాం, ఇక అలా సెటిల్ అయిపోకుండా అందులో. అప్పుడు అది వచ్చింది, అది చేసేసింది. తర్వాత ప్రెసిడెంట్ గారి పెళ్ళాం వచ్చింది, నాగార్జున గారిది. అందులో నాగార్జున చెల్లెలు. అమ్మో, అక్కడ నాగార్జున మళ్ళీ కోదండ రామిరెడ్డి గారే అని మళ్ళీ దాన్ని మళ్ళీ ఏంటి పేకాట పాపారావు, ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు, అది వచ్చింది. తర్వాత చిన్నరాయుడు వెంకటేష్, విజయశాంతి చెల్లెలు. ఏ వదులుకునే కాదు, అందరూ పెద్ద పెద్ద టాప్ ఆర్టిస్టులు, ఏది వదులుకునేది రాలా. రెమ్యూనరేషన్స్ బానే ఉండేవా అప్పట్లో? ఎంత ఇవ్వాలో అట్లా ఉండే. అయిపోయింది. తర్వాత నుంచి ఇక అదే మొదలు పెట్టారు. చెల్లెలు ఉంటే చెల్లెలే, ఇక చెల్లె అమ్మో ఈ చెల్లె అన్నారు. కొన్నాళ్ళు అయిపోదామని అయిపోయాం. చూద్దాం, టైం ఎలా ఉంది మనం ఏం చెప్పలేమమ్మా. దేంట్లో పడితే ఎంటర్ అయ్యాం, ఇండస్ట్రీకి మనకు తెలిసింది ఎవరో, మనం చేసాం. ఇక వచ్చిందల్లా చేసి తినడానికి కావాలి, అటు కావాలి, ఇటు అలా చేయకూడదు. దానికి కూడా ఒక ఇది ఉంటుంది కదా. మరి ఇప్పుడు చేసుకుని రేపు తినాలనేది లేదు. అప్పటికీ చేస్తున్నారు కాబట్టి నిన్న 10,000 వచ్చినాయంటే వాటిని దాచిపెట్టుకోవడం నాకు తెలుసు కదా. రేపేంటి అనేది రేపటి లేకుండా ఆ రోజు కడుక్కు తింటాం, తుడుచు తింటాం. చాలా మంది అలా ఉన్నారు. నిన్న వచ్చిన డబ్బులు నిన్నే అయిపోతాయి. రేపు ఒక వారాన్ని పెట్టుకుందామన్న వాళ్ళే లేరు. నెక్స్ట్ మంత్కి ఏంటి అన్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో. ప్రతిమా ఇండస్ట్రీలో నాకు తెలీదు. పాపం సినిమాలు ఏంటి, టీవీలు చేసే వాళ్ళకేంటి ఇప్పుడు చాలా రాటు తెలిపారు. అప్పట్లో అంత లేదమ్మా. పాపం జాగ్రత్త చేసుకునే వాళ్ళు కాదు, జల్సాలు వచ్చిన దాంట్లో అట్లా చేసేసేవాళ్ళు. మరి మీకు ఎలా వచ్చిందంటే, మీరు కూడా ఒక మామూలు ఒక గుడివాడ నుంచి వెళ్ళిన ఒక హౌస్ వైఫ్, మీరు 3 పిల్లల్ని, అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ దాచిపెట్టుకోవాలి అన్న థాట్ మీకు ముందు నుంచే మీ మదర్ నేర్పించారా లేకపోతే? అసలు మా వాళ్ళకి అసలు తెలియదు పాపం. మాకేమో ఎకరాలు ఉన్నాయా, పాడున్నాయా. మా అమ్మ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ అక్క చెల్లెలు, మా అమ్మ అక్క చెల్లెలు తమ్ముడుగురు, ఒకడే తమ్ముడు. వచ్చిన వాళ్ళకి ఇంత వంట పెట్టేసి, కూరలు పెట్టేసి, అవి వండి పెట్టి, కావిళ్ళు ఇచ్చి, మా అన్నయ్యకి చిన్న పిల్లలకి చిన్న కావిళ్ళు వేస్తారు కదా, అవన్నీ వేసి పుట్టింటికి పంపించేదంట కూరలు. అక్కడికి అనేవాళ్ళు అంట, వాళ్ళందరూ పొలాలు కొనుక్కుంటున్నారే పెన్నమ్మ వాళ్ళందరూ, నువ్వేంటి మొత్తం వాళ్ళు వండి పెట్టేస్తున్నావని. దాచుకోటాలు కొనుక్కోటాలు లేవు, అయ్యేం లేవు. మరి మీకు ఎలా వచ్చింది దాచిపెట్టాలి అన్న థాట్? మరి ఏం చేద్దాం, రేపు డబ్బులు ఉన్నాయి చేతిలో, 1,00,000 రూపాయలు ఉన్నాయి, అవి పెట్టి ఊరిగుతామా, బ్యాంక్ బీరోలో పెట్టుకుంటామా? అంటే అలా కాదు, స్థలాల మీద ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఇల్లు కొనుక్కునే అంత రావు కదా. ఆ డబ్బులకి ఒక ఫ్లాట్ రాదుగా. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నాయి మన దగ్గర, 1,00,000 రూపాయలు ఫ్లాట్ రాదు, 1,00,000 రూపాయలు స్థలం వస్తుంది అంతే. అదే ఒక్కటే థాట్. మనం కొనుక్కుందాం అంటే బిల్డింగ్స్ రావు మన దగ్గర ఉన్న డబ్బులకి. ఒక గ్రౌండ్ స్థలం వస్తుంది. అలా వచ్చింది. ఫస్ట్ మొదలు చెన్నైలోనే పెట్టారా? చెన్నైలోనే. ఓకే, చెన్నైలోనే. మరి గుడివాడలో ఇల్లు ఆ తర్వాత పిల్లలందరూ పెళ్లి అయిపోయిన తర్వాత చూసేవాళ్ళు ఎవరు లేరు కదా. అక్కడ ఉన్నారు మాకు ఇంట్లో అద్దెకున్న వాళ్ళే 4 పోస్టర్లు అద్దెకి ఇచ్చి వచ్చాయి కదా. అమ్మాయి ఇల్లు బాగా చూసుకునే వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకు వెళ్ళిపోయి వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే అమెరికా వెళ్తున్నారు.
ఓకే. ఇంట్లో అద్దె ఉన్న వాళ్ళు రెంట్కి తీసుకురావడం, రెంట్లు నాకేయటం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. సో మొత్తానికి ఎందుకులే అని కానీ తప్పు చేశాను, అమ్మకూడదు అది. గుడివాడలో ఇప్పుడు ప్రెసెంట్ గుడివాడలో బోల్డ్ అంత రేట్ ఉన్నాయి. రేటు కూడా అట్లా పెట్టి ఫస్ట్ కట్టుకుని ఇల్లు కదా, అవునవును. అమ్మకూడదు. అదొకటే నేను పెద్ద మిస్టేక్ నా లైఫ్లో చేశాను. ఓకే. అది అమ్మకుండా ఉంటే ఇవాళ నాది వేరు. అది అమ్మవటం అది ఏంటో తప్పు చేశాను. ఇది కొన్ని తెలియలే, అన్ని దేవుడి క్యాలిక్యులేషన్ అని చెప్తున్నానుగా. గుడివాడలో మామూలుగా అసలు ఇప్పుడు మళ్ళీ ఏమైనా స్థలాలు పొలాలు ఇల్లు లాంటివి ఉన్నాయా? ఏమీ లేవమ్మా, గుడివాడలో ఏం లేవు. గుడివాడలో ఏం లేవు, హైదరాబాద్ నే ఆక్యుపై చేశారు. విజయవాడలో అట్లా ఉన్నాయి. ఓకే. విజయవాడలో ఉన్నాయి, గుడివాడలో లేవు. చెన్నైలో ఉన్నాయి, పిల్లలిద్దరి కాంప్లెక్స్లు ఉన్నాయి, అంటే ఇంకా వేరే స్థలాలు ఏం లేవు. ఇప్పుడు కొన్ని స్థలాలు ఎప్పుడో కొని పెట్టాను నేను 2000 ఆ టైంలో కొనిపెట్టినవి ఉన్నాయి, కొంచెం ప్రాబ్లంలో ఉన్నాయి, వాటి కోసమే తిరుగుతున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.